రామకృష్ణుడు భూమి మీద వచ్చినప్పుడు వివేకానంద ఇంకా కొంతమంది రాకాలు ఇంకెవరెవరో వచ్చారు. అది జన్మాంతర అనుబంధాన్ని బట్టి వాళ్ళు వచ్చేస్తారు. అలాగే బుద్ధుడు కూడా కొంతమంది మహాత్ములు వచ్చారు. ఆంజనేయ స్వామి ఎందుకు వచ్చాడు? రాముడు పని చేయడానికి వచ్చాడు. ఆంజనేయ స్వామి తన జీవితంలో సొంత పని అంటే ఏమి చేసుకోలేదు. భగవంతుడి పని చేయడానికి ఆంజనేయ స్వామి ఈ భూమి మీదకి వచ్చాడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సమ్ సోర్స్ టు లివ్ ఫర్ అదర్స్ ఓన్లీ. సొంత పని అంటూ చేసుకోకుండా ఉన్నవాడు ఒక ఆంజనేయ స్వామి ఒక్కడే. అందుకే ఈ రోజున వాడికి దేవాలయాలు కట్టి అర్చన చేస్తున్నాం, పూజిస్తున్నాం, చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. సొంత పని అంటే ఎలా ఉంటుందో తెలియని వాడు ఆంజనేయ స్వామి. భగవంతుడు అందుకే వాళ్ళని ఈ భూమి మీదకి తీసుకొస్తాడు. ఈ బుద్ధుడు ఆనంద కూడా తన జీవితాన్ని బుద్ధుడికి చవిత్తముడు ఆనంద కూడా తన జీవితాన్ని త్యాగం చేశాడు బుద్ధుడి కోసం. ఇంకా 5 నిమిషాలకి ఆనందం చనిపోతాడు. బుద్ధుడు చనిపోతాడనగా ఆనందం అంటాడు, ఈ ఒక్క మాట నన్ను చెగుతున్న చేసింది. మీ శరీరం శవం అవటానికి సిద్ధంగా ఉంది. మీ శరీరం చనిపోతుంది. ఈ శవాన్ని మమ్మల్ని ఏం చేయమంటారు? అంటే ఎక్కడికైనా తీసుకెళ్లి సమాధి ఏదైనా కట్టించమంటారో ఏంటని వాడు ఉద్దేశం. ఎక్కడున్నాడని బుద్ధుడు ఆనందం అన్నాడు. అది జ్ఞాపశక్తి తగ్గలేదు. ఒక పక్కన విరేచనాలు అవుతున్న ఆయనకి అని ఇరుకులో ఉన్నాడు, పూర్ణ ప్రజ్ఞలో ఉన్నాడు. దేహానికి అతీతంగా, మనస్సుకి అతీతంగా ఉన్నాడు. ఈజ్ అబౌవ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ స్ట్రగుల్స్. ఆనంద్. ఇప్పుడు మనం ఒక గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం శ్మశానం లేకుండా ఉంటుందా? ఏ గ్రామం కూడా శ్మశానం లేకుండదు. ఈ గ్రామంలో కామనయాన్ని తీసుకెళ్లి ఏ శ్మశానంలో ఆడి శరీరం దహనం చేస్తున్నారు. ఆనంద్, నన్ను ఎందుకు అలా అడుగుతున్నావు? ఈ శరీరాన్ని కూడా తీసుకెళ్లి అందరినీ దహనం చేసిన శ్మశానంలో దహనం చేయి ఆనంద్. వాడి బుద్ధుడు. దీనికి ఊరేగింపులు అక్కర్లేదు. వాడి బుద్ధుడు. ఇంకొకటి అన్నాడు, ఇప్పుడు మనలో ఏమి గొప్పతనం లేకపోయినా వంద అనుకుంటాం, ఏమి తెలియకపోయినా తెలుసు అనుకుంటాం. ఏం చేయాలి? తెలుసు అని ఎందుకు అనుకుంటామంటే ఏమి తెలియదు కాబట్టి. బుద్ధుడు అంటాడు, ఆనంద్ అంటాడు, నీతోటి నేను 40 సంవత్సరాలు లేచి. బుద్ధుడు 80 సంవత్సరాలు ఎర్త్ మీద ఉన్నాడు, ఈ ప్లానెట్ మీద. నీతోడు సమానమైన వాడు క్రియేషన్ ప్రారంభమయ్యాక, అంటే పంచభూతాలు వచ్చాక, ప్రపంచం అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలు వచ్చాక నీలాంటి గ్రేట్ మ్యాన్, నీలాంటి నోబుల్ మ్యాన్, పైస్ మ్యాన్. కొంతమంది గొప్ప వ్యక్తులు ఉండొచ్చు. గొప్ప వ్యక్తులు అందరూ పవిత్రులు అవ్వాలని ఎక్కడా లేదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అనేక మంది గొప్ప వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ పవిత్రులని చెప్పడానికి లేదు. నువ్వు గ్రేట్ మ్యాన్, నోబుల్ మ్యాన్, వెరీ పయస్ మ్యాన్. నువ్వు ఎంత గొప్పవాడు, ఎంత పవిత్రుడు, అగ్నిహోత్రంతో సమానం నువ్వు అని ఒక మాట చివరిలో చిన్న పొరపాటు మాట అన్నాడు ఆ తమ్ముడు. ఇలాంటి వ్యక్తి బహుశా సృష్టి ప్రారంభమయ్యాక, ఈ మానవ జాతి ఉద్భవించాక ఇంత గొప్పవాడు ఎవడు జన్మించుంటాడేమో అన్నాడు తమ్ముడు, తమ్ముడు. రాత్రి పగలనక రాత్రి అనక రెయ్యింబాలు నీ కూడా తిరిగి నీ ఔన్నత్యాన్ని గ్రహించి చెప్తున్నానంటాడు. ఎవరు? తమ్ముడు. అప్పుడు కూడా కూలుగా తొట్టిపాటు పడలేరు. అప్పుడు కూడా కూలుగా ఉన్నాడు బుద్ధుడు. ఇంకొక 2 నిమిషాల్లో చివరి శ్వాస బయటికి వెళ్ళిపోతుంది. ఈ గాలి మహాగాలిలో, ఈ ముక్కులో తిరుగుతున్న గాలి ప్రపంచంతో వ్యాపించున్న గాలిలో కలిసిపోతుంది. ప్రపంచంలో వ్యాపించున్న గాలిని వాయువు అంటాం, మన ముక్కులో తిరిగే గాలిని ప్రాణం అంటాం. ఇదంతో అది అంతే. ఈ గాలి ఇలా గాలిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆనందం అంటాడు. నువ్వు వరల్డ్ హిస్టరీ అంతా చదివావా అంటాడు. నేను చదవలేదంటాడు. వరల్డ్ హిస్టరీ చదవకుండా పూర్వకాలం వచ్చిన మహాత్ముల గురించి, మహర్షుల గురించి, యోగుల గురించి, అవతార పురుషుల గురించి ఏమీ తెలియకుండా బుద్ధినంతట వాడు గొప్పవాడు రాలేదని చెప్పడం నీకు తగునా అంటాడు వాడు. బుద్ధి ఇది నీకు తగునా? నీకు వరల్డ్ హిస్టరీ ఏమైనా తెలుసా? పూర్వం కూడా అనేక మంది వచ్చారు. వండర్ఫుల్. కృష్ణుడు అంటాడు గీతలో,
ఎప్పుడైనా అధర్మం కనుక ధర్మం క్షీణించిపోతాంటే, అధర్మం పెంచి పెరిగిపోతాంటే, ఎప్పుడు అవసరమైతే నా శరీరాన్ని, ఏదో ఒక శరీరాన్ని సృజించుకుని మళ్ళీ భూమి మీదకి వస్తానంటాడు కృష్ణుడు. అంతకంటే అతీతంగా చెప్పాడు గౌతమ బుద్ధుడు. ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. కృష్ణుడు ఇలా చెప్తే కృష్ణుడి కంటే అతీతంగా చెప్పాడు బుద్ధుడు. బుద్ధుడు ఏమన్నాడంటే, అవసరమైతే ఈ బుద్ధుడే రావక్కర్లేదు. ఎవడైనా జ్ఞానం సంపాదించినా కూడా బుద్ధుడితో సమానం. అవసరమైతే వీడే రావక్కర్లేదు. ఇటువంటి వాడు ఎవడన్నా ఒకడు వచ్చి సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ బుద్ధుడే మళ్ళీ రావక్కర్లేదు. ఎవరొక్కడ మంచి చెయ్యాలి, నేనే వస్తాను బుద్ధుడు ఎక్కడ చెప్పలేదు. అడుగు బుద్ధుడు.